హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పూజిత వ్లాగ్స్. ఈరోజు మనం ఈ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే అలాగే అందరూ ఇష్టపడే మటన్ పికిల్ ఎలా చేయాలో చూసేద్దాం. సో 2 kgs మటన్ పికిల్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎంతైతే పడుతుందో మేము ఈ వీడియోలో అంత చెప్తున్నామండి. సో మీరు చేసుకున్న దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 దాల్చిన చెక్కలు, 5 యాలకులు, 10 లవంగ మొగ్గలను యాడ్ చేసుకుని ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్ ధనియాలను యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఆవకాయ అనేది పొట్టేలు మాంసంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఇక్కడ యూస్ చేసిన మటన్ కూడా పొట్టేలు మాంసమే. ఈ పికిల్ కనుక మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ధనియాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకుని దీంట్లోకి ఒక 2 tablespoons మెంతుల్ని యాడ్ చేసుకుందామండి. మెంతులు యాడ్ చేసిన తర్వాత నుంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే మెంతులు మాడిపోయి టేస్ట్ చేదొచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 tablespoons ఆవాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా ఒక 2 minutes పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. సో ఎందుకు విడివిడిగా ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నామంటే ఫస్ట్ ఫ్రై చేసినవన్నీ మాడిపోకుండా ఉండడం కోసం విడివిడిగా ఫ్రై చేస్తామండి ఇవి. సో ఇప్పుడు దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక tablespoon జీలకర్రను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇదే ఈ రెసిపీకి వచ్చి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా. ఇప్పుడు మటన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మటన్ పీసెస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకుని దీంట్లోకి 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మటన్ని కానీ చికెన్ కానీ పచ్చడి చేసినప్పుడు ఫ్రై చేసేస్తారండి. అలా చేస్తే ముక్క అనేది గట్టి పడిపోతుంది. సో అలా కాకుండా ఇలాగ కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల ముక్క అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. సో 5 to 6 whistles అయిన తర్వాత కాసేపు ఆగాక కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత గ్యాస్ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా మళ్ళీ ఎవాపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇప్పటికే పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది. సో ఇది కుక్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ అంతా చేయడం కోసం దీన్ని వేరే గ్యాస్ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 5 to 6 tablespoons అనేది ఆయిల్ని యాడ్ చేసుకోండి. పికిల్ కాబట్టి ఆబ్వియస్గా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. సో పికిల్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్లోకి ఒక 3-4 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఎలాగో కారం యాడ్ చేస్తాం కాబట్టి మీరు కారం తినేదాన్ని బట్టి మీరు ఈ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. సో పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకులను యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది ఫస్టే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది పికిల్కి యాడ్ అవ్వి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఇప్పుడు 1 కప్ వెల్లుల్లి రేకలను యాడ్ చేసుకోండి. సో ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెల్లుల్లి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బీపీని అలాగే కొలెస్ట్రాల్ని నార్మల్ లెవెల్స్లో ఉంచుతుందండి. సో బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గాలనుకున్నప్పుడు ఈ వెల్లుల్లి అనేది డైలీ డోస్లో మనం కనుక ఇంక్లూడ్ చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి.
సో ఓల్డెన్ డేస్లో అసలు మనకి వెజ్ పికిల్సే తెలుసు, కానీ నాన్ వెజ్ పికిల్స్ అంటే తెలియని కూడా తెలియదండి. ఇప్పుడు పిల్లలకి మాత్రం నాన్ వెజ్ పికిల్స్ లేనిదే ముద్ద కూడా దిగట్లేదు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ పికిల్ అనేది నార్మల్ రైస్లోకే కాదండి, దోశలోకి కానీ చపాతీలోకి కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో ఇలా ఉడికించిన తర్వాత ఫ్రై ఎందుకు చేసుకోవాలంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడం కోసం మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కాసేపు. సో మటన్ అనేది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. సో ప్రాసెస్ అయ్యే లాస్ట్లో మనం దీంట్లోకి 1 కప్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ ముందుగా కొంచెం పచ్చిమిరపకాయలను యాడ్ చేసాం కాబట్టి కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలండి. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కారం యాడ్ చేసాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కారం యాడ్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. దానికేమో నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది, నాకు అప్పుడే తినేయాలనిపిస్తుంది కూడా. కానీ ఇది చేసుకున్న ఒక 2-3 డేస్ తర్వాత అయితే పికిల్ అనేది చాలా బాగుంటుందండి. సో దీన్నంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి, కారం అనేది ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు. సో మీకు ఆయిల్ పడుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి, మేమైతే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసాము. మొత్తం అంతా చల్లారిన తర్వాత దీంట్లోకి 1 కప్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ నిమ్మరసం అవైలబుల్గా లేనప్పుడు వినీగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే అలాగే టేస్టీగా ఉండే మటన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.